ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ చరణంలో దేవుడి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలను ఎల్లప్పుడూ సంరక్షించి కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేల్ ప్రజల పక్షముగా దేవుడు ఎన్నో వాగ్దానాలను బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆధ్యాత్మికంగా ఇశ్రాయేలుతో సహపౌరులంగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఇశ్రాయేలుతో సమాన పౌరులుగా చేస్తూ వచ్చినాడు. ఆ వాగ్దానము మనకు కూడా వర్తించేటట్లుగా దేవుడు మన యొక్క జీవితంలో విశ్వాసం ద్వారా మనకు విమోచన రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆనాడు ఎస్తేరు గ్రంథంలో యూదులకు విరోధంగా హామాను లేస్తూ వచ్చినప్పుడు హామాను తన యొక్క పన్నాగములన్నిటి నుంచి యూదులందరినీ దేవుడు రక్షించి ఎంత అద్భుతంగా వారికి విరోధంగా లేచినటువంటి హామాను ఆ యొక్క ఆలోచనలన్నీ తిప్పుకొట్టి హామాను మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికొయ్యను చివరికి హామానే ఆ ఉరికొయ్యపై ఉరి తీయబడుతూ వచ్చినాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, గుంట త్రవ్వువాడే ఆ గుంటలో పడును అని బైబిల్ సెలవిస్తుంది. నీవు ఏ పంట విత్తుతావో అదే పంటను కోస్తావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదని దేవుడు తన ప్రజల గురించి ఎంతో నిక్కచ్చిగా చెబుతూ ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, బబులోని దేశంలో దానియేలు దైవజనుడు సింహపు బోనులో వేయబడుతూ వచ్చినాడు. తనకు వ్యతిరేకంగా ఎంతోమంది లేస్తూ వచ్చినారు. తనను ఏ విషయంలో తప్పు పట్టక దేవుని విషయంలో తనను తప్పుపట్టి తన మీద నిందను ఆరోపించి తనను తీసుకుని వెళ్ళి సింహబోన్లో వేస్తూ వచ్చినారు. దానియేలు ప్రార్థిస్తూ వచ్చినాడు. దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడుతూ వచ్చినాడు గనక మరుసటి దినం దేవుడు దానియేలును ఆ యొక్క సింహం బోన్ల నుంచి బయటికి తీసినాడు. ఎవరైతే తనకు విరోధంగా లేస్తూ వచ్చినారో వారిని, వారి పిల్లలను, వారి సంతతిని అంతటిని కూడా ఆ యొక్క సింహ బోన్లో వేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలీలకు విరోధంగా ఫరో సైన్యం అంతా కూడా వారిని అంతమొందించాలని వారు ఎర్ర సముద్రం యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఇశ్రాయేలును ఆరిన నేలపై నడిపిస్తూ వచ్చినాడు. ఫరోను అతని సైన్యం ఎర్ర సముద్రంలో ముంచివేస్తూ వచ్చినాడు. అలాగున ప్రభు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యమును జరిగించి తన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. అంతవరకు ఆయన వైపు చూస్తూ ముందుకు సాగునట్లుగా ప్రభు నీకు సహాయం చేయను.